హాయ్ అందరికీ నమస్కారం. గేమ్ చేంజర్ మీద పెద్ద ఎత్తున కుట్ర జరిగిందని మొదటి నుంచి మనం చెప్తున్నాం. అది నిజమని ఇప్పుడు తేలింది. దొంగలు దొరికేశారు. ఈ విశాఖపట్నంలో ఎవరైతే ఒక లోకల్ టీవీ ఉందో, ఏపీ లోకల్ టీవీ, దాని నిర్వాహకుడైన అప్పల్ రాజుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ ఉదయం దాడి చేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకా ఏమేమి సినిమాలు ఈ రకంగా ఆయన ప్రసారం చేశారు ఏంటి అనే దాని మీద ఆయన్ని విచారణ చేస్తూ ఉన్నారు. సహజంగా కొత్త సినిమా రిలీజ్ అయిందంటే రెండు సమస్యలు ప్రధానంగా వస్తుంటాయి తెలుగు ఇండస్ట్రీలో. నేను ప్రధానంగా చెప్తున్నది ఒకటి, రివ్యూలు. ఎవరికి నచ్చినట్టు వాడు రివ్యూలు ఇచ్చేసి సినిమాను చంపేసే ప్రయత్నం చేస్తారు. రెండవది ప్రధానంగా ఈ పైరసీ కూడా ఈ ఐబొమ్మను ఇంకోదాను మూవీ రూల్స్ అని వీటిలో కనీసం మనం పట్టుకోలేనంత హైలీ టెక్నికల్గా వాళ్ళ ఆ సినిమాలను అందులో పెడతా ఉంటారు. సో ఈ రెండు సమస్యల మీద గత కొంతకాలంగా ఇండస్ట్రీ పోరాడుతూనే ఉంది. కానీ దీనికి సంబంధించి ఇప్పటికి కూడా దాని మీద స్పెషల్ స్క్వాడ్స్, టీమ్స్ ఏర్పాటు చేసినా పూర్తి స్థాయిలో అరికట్టలేకపోయారు. సో ఎస్పెషల్లీ ఇంకా రివ్యూల్ని ఎవడు ఆపలేడు. అది ఇక వేరే విషయం. రివ్యూల్ని ఎవరికి వాడు నిర్ణయించుకోవాలి. సినిమా ఇండస్ట్రీలో మనం బ్యాడ్ రివ్యూ ఇచ్చేస్తే, మొదటి రోజే బ్యాడ్ రివ్యూ, మొదటి గంటలోనే బ్యాడ్ రివ్యూ ఇచ్చేస్తే మరింత దారుణంగా ఉంటుంది కదా. వాళ్ళ పరిస్థితి ఏంటి, నిర్మాత పరిస్థితి ఏంటి అని ఆలోచించాల్సిన అవసరం ఉంది. కానీ దాన్ని అయితే చట్టపరంగా ఎదుర్కొనే అవకాశం అయితే ఉన్నట్టుగా నాకు కనబడట్లేదు. కానీ పైరసీని ఎదుర్కొనే అవకాశం అయితే ఉంది. దాన్ని ఇంకా మెరుగవ్వాలి టెక్నికల్గా. అయితే ఈ గేమ్ చేంజర్కి మరింత దారుణంగా ఏం జరిగిందంటే, లోకల్ కేబుల్లో వేసేయడం మరింత విచారకరం. సో ఈ మిగతా సినిమాలకు కూడా ప్రింట్లు వస్తాయి కానీ చాలా అంటే చూడబుల్గా ఉండవు ఏవి కూడా. చూస్తే సౌండ్ బాగా లేకపోవటం, ఆడియో క్లారిటీ లేకపోవటము, తర్వాత విజువల్ క్లారిటీ లేకపోవటము, ఇది థియేటర్లో రికార్డ్ చేస్తారు కదా, అవన్నీ కూడా గందరగోళంగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రింట్లు బయటకు వచ్చినా కానీ పెద్ద ఆసక్తి చూపరు జనం. కానీ గేమ్ చేంజర్ విషయంలో మాత్రం చాలా పెద్ద కుట్రే జరిగిందనిపిస్తోంది. గేమ్ చేంజర్ హెచ్డి ప్రింట్ని విడుదల చేయటం, అది కూడా విదేశాల్లో ఎక్కడో రికార్డ్ చేసి తీసి ఆ ప్రింట్ని ఇక్కడ భారతదేశంలో సర్క్యులేట్ చేశారని చెప్తున్నారు. దాదాపుగా పోలీసులు 45 మందిని గుర్తించారు ఈ రకమైన పైరసీ చేసిన వాళ్ళని. ఆ 45 మందిని పిలిచి విచారిస్తున్నారు. అరెస్టులు జరిగే అవకాశం కూడా కనపడుతుంది. అయితే విచిత్రంగా లోకల్ టీవీల్లో ప్రసారం చేయడం ఏంటి, అంత భయం భక్తి లేకుండా ఎట్లా పోయిందో నాకు అర్థం కావట్లేదు. ఇది నేరమని తెలుసు, అయినా కానీ లోకల్ టీవీలో అప్పల్ రాజు అనే వ్యక్తి ఏపీ లోకల్ టీవీ గాజువాక విశాఖపట్నంలో ప్రసారం చేశాడు. అంటే దీని వెనక ఏదో పెద్ద హస్తం ఉందేమో అని నాకు డౌట్. ఎందుకంటే అప్పల్ రాజు అనేవాడు ఒక అర్భకుడు, అంత ప్రయత్నం చేస్తాడా అని నేను అనుకోను. కానీ ఎవరో దీని వెనక ఉండి ఈ రకంగా నడిపించారేమో అనిపిస్తుంది. అది వైసీపీ కావచ్చు, లేకపోతే వేరొక పెద్ద హీరోల అభిమానించే వాళ్ళు కావచ్చు. ఏదేమైనా ఇది తీగలాగితే డొంక కదిలే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. మొత్తం అన్ని చోట్ల దాడులు చేసి ఈ 45 మందిని అరెస్టులు చేసి, ఎవరైతే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు ఇంతకుముందు, అంటే ట్విట్టర్ వేదికగా 10వ తారీఖు సినిమా రిలీజ్ అవుద్దంటే 6వ తారీఖుని జనవరి 6 నుంచే ఈ సినిమాలో ఏమేమి ఉండబోతున్నాయని లీకేజీలు చేశారు. చివరికి రామ్ చరణ్ తల్లి క్యారెక్టర్ ఏం కాబోతోంది, ఎందుకు అవుతుంది అట్లా, ఇంటర్వెల్ ముందు ఏం సీన్ వస్తుంది, ఇంటర్వెల్ తర్వాత ఏం వస్తుంది అనేది కూడా ఈ ట్విట్టర్లో డిస్కస్ చేశారు. అంటే ఏ స్థాయిలో ఈ పైరసీ ఉంది, ఏ స్థాయిలో దీన్ని లీకేజ్ చేయాలని కుట్ర జరిగిందనేది ప్రధానంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్పెషల్ స్క్వాడ్స్, స్పెషల్ టీమ్స్ దీని మీద ఏర్పాటు చేశారు. దిల్ రాజు గారు ఇప్పటికే రకరకాల కంప్లైంట్లు ఆయన చేయడం జరిగింది రకరకాల చోట్ల. సో ఇప్పుడైతే అప్పల్ రాజుని అయితే అదుపులోకి తీసుకున్నారు. కానీ మిగతా 45 మందిని కూడా వాళ్ళ ట్రేస్ అవుట్ చేశారంటే వాళ్ళందరినీ ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళందరినీ కరెక్ట్గా విచారిస్తే అసలు నిందితులు ఎవరో తెలిసే అవకాశం ఉంటుంది. దీని వెనక ఏమైనా కుట్ర అంటే కేవలం ఇది ఎవరికి వాళ్ళు యాదృచ్ఛికంగా చేసిందా, లేకపోతే ఎవరైనా వ్యూహాత్మకంగా వీళ్ళందరితోటి కోఆర్డినేట్ అయి చేయించిందా అనేది కూడా అర్థమవుతుంది. డెఫినెట్గా అప్పల్ రాజును గట్టిగా విచారిస్తే దీని వెనక ఎవరున్నారో తెలిసే అవకాశం ఉంది అంటున్నారు. ముఖ్యంగా ముగ్గురు మీద అనుమానం ఉంది. ఒక 2 ప్రధానమైన ప్రముఖమైన హీరోలు వాళ్ళ అభిమానుల మీద. అంటే హీరోలకు వాస్తవానికి వాళ్ళకి ఏం సంబంధం లేదు. ఈ అభిమానులు దురభిమానంతో చేసిన పనిగా చెప్తున్నారు. వాస్తవానికి రామ్ చరణ్ అందరితో చాలా చక్కగా ఉంటాడు. సో ఎవరితో అతనికి విభేదాలు లేవు. అయినప్పటికీ ఇలా జరిగింది, ఒక 2 ప్రముఖ హీరోల ఫ్యాన్స్ చేశారంటే డెఫినెట్గా దురభిమానం కిందనే మనం చూడాలి తప్ప అంతకుమించి కాదు. అలాగే వైసీపీ కూడా దీని వెనుక కీలక పాత్ర పోషించినట్టుగా చెప్తున్నారు. మరి దీని మీద పోలీసులు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా ఒక సినిమాకి ఇంత భారీ బడ్జెట్ పెట్టిన సినిమాకి
కొంచెం టాక్ అటు ఇటు ఉన్నప్పుడు అట్టర్ ఫ్లాప్ అని చెప్తే పూర్తిగా సినిమా పడుకునే అవకాశం ఉంది. పైగా ఈ రకంగా బస్సుల్లో ఏంటంటే సంక్రాంతికి వచ్చి వెళ్ళే బస్సుల్లో కూడా ఈ సినిమాని ప్రసారం చేస్తున్నారంటే ఎంత గుండెలు తీసిన బంట్లుగా మారిపోయారో మనం చూడాలి. సో ఇది ఊరికే ఏదో యాదృచ్ఛికంగా జరిగిన అది కాదని నేను అనుకుంటున్నా. వెనక పెద్ద హస్తాలు ఇవి ఉన్నాయి. వాటన్నింటిని కూడా వెలికి తీయాల్సిన అవసరం ఉంది.